సత్యసాయి బాబా ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రపంచవ్యాప్తమయ్యాయని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. సత్యసాయి ప్రపంచమంతా ప్రేమను పంచారన్నారు. లక్షల మందిని సేవ మార్గంలో నడిపించారని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహించిన శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ హాజరయ్యారు. సత్యసాయి సమాధి సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ మాట్లాడుతూ సత్యసాయి సేవా మార్గానికి ప్రతిరూపంగా నిలిచి పేదలకు నిస్వార్థ సేవలను అందించారని స్పష్టం చేశారు. సత్యసాయి ప్రపంచమంతా ప్రేమను పంచారన్నారు. లక్షల మందిని సేవా మార్గంలో నడిపించారన్నారు. తన సేవల ద్వారా ఎంతో మందికి తాగునీరు అందించారని చెప్పారు. ఎన్నో వైద్యాలయాలు స్థాపించి పేదలకు వైద్యం అందించారని తెలియజేశారు. ప్రపంచ దేశాల్లో సత్యసాయి ట్రస్ట్ సేవలందిస్తోందని, దీనికి లక్షల మంది వాలంటీర్లు ఉన్నారని తెలియజేశారు. How to worship God is you have to love others, you have to serve others. That is the best way of worshiping God. That is his great preaching. The life and legacy of Bhagavan Sri Satya Sai Baba continues to inspire millions and millions across the world because of his great preachings. Bhagavan Sri Satya Sai Baba and taught eternal values of love all, serve all, help ever, hurt never. These guiding principles shaped every initiative of Bhagavan Sri Satya Sai Baba undertook and every life he touched. The great saintly Tamil poet Thiruvalluvar has written, Anbilar ellam tamakuriyar, Anbudayar enbum uriyar pirakku. It says that those who don't have love for others are living only for themselves, while those who have love for others, they live for everyone. And Satya Sai Babaji has preached that great saints' words into practice. Bhagavan Satya Sai Baba was one such person whose life was a testament to this cruel, and he lived a life dedicated for loving and serving others. Bhagavan Satya Sai Baba dedicated his entire life to the upliftment of humanity, transcending boundaries of caste, religion, class and nationality. పుణ్యభూమి పుట్టపర్తిలో ఒక లక్ష్యం కోసం సత్యసాయి అవతరించారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. క్రమశిక్షణ, ప్రేమ, సేవాభావం గురించి చెప్పారని, సత్యం, ధర్మం, ప్రేమ, శాంతి, అహింస సిద్ధాంతాలుగా నూతన అధ్యాయం ప్రారంభించారన్నారు. మానవ రూపంలో మనం చూసిన దైవ స్వరూపం శ్రీ సత్యసాయి అని పేర్కొన్నారు. భగవాన్ సాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని, దాన్ని మనమంతా అర్థం చేసుకోవాలన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హిల్ వ్యూ స్టేడియంలో నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి శత జయంతి ఉత్సవాలకు సీఎం చంద్రబాబు హాజరయ్యారు. సత్యసాయి ఒక ఉద్దేశంతో ఈ లోకానికి వచ్చి దానికోసమే జీవించారని, మన కోసం సాయి సిద్ధాంతాన్ని ఇచ్చి వెళ్లారన్నారు. తన బోధనలతో కోట్ల మందిని ప్రభావితం చేయగలిగారని తెలియజేశారు. 1960లో బాబా స్థాపించిన శ్రీ సత్యసాయి బాబా సంస్థలతో సేవలకు ఒక రూపం వచ్చిందన్నారు. తన మహిమలతో అన్ని మతాలు ఒక్కటేనని ప్రత్యక్షంగా నిరూపించారని, సకల జనుల సంక్షేమాన్ని కోరుకున్నారని అన్నారు. వివిధ దేశాల అధినేతలు వచ్చి ఆయన్ను దర్శించుకున్నారని చెప్పారు. సత్యసాయి బాబా ట్రస్ట్ ద్వారా సేవలను ప్రపంచ వ్యాప్తం చేశారని, కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా నిస్వార్థ సేవలకు నిలువెత్తు రూపమయ్యారన్నారు. 102 సత్యసాయి బాబా పాఠశాలల్లో 60,000 మంది చదువుతున్నారని, ట్రస్ట్ ఆసుపత్రుల ద్వారా రోజుకు 3,000 మందికి పైగా రోగులకు చికిత్స అందుతోందని తెలియజేశారు. ప్రజల దాహార్తి తీర్చడానికి 550 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నీరందించారన్నారు. 7.50 లక్షల మంది యాక్టివ్ సేవాదళ్ సభ్యులున్నారని, సత్యసాయి మనకు ఇచ్చిన సిద్ధాంతాలను అంతా ఆచరించాలని ఉత్సవాలను ప్రభుత్వం తరపున అధికారికంగా నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలియజేశారు. కష్టాల పరిష్కారం చూపే పవిత్ర ప్రదేశం ఈ ప్రశాంతి నిలయం. బాబా మనోదర్శనం ద్వారా విదేశాల నుంచి సైతం వేలాది భక్తులు తరలివచ్చి సేవలో భాగమయ్యారు. తమ సమయాన్ని, ధనాన్ని సేవకు ఖర్చు పెట్టారు. ఇక్కడే ఉండి తరించారు. మానవ సేవే మాధవ సేవగా భావించే బాబా 1972 ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ద్వారా సేవలు మరింత విస్తరింపజేశారు. విద్య నుంచి వైద్యం వరకు, త్రాగునీటి నుంచి మానసిక సంతృప్తి వరకు అందరికీ దక్కేలా చేశారు.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ విదేశాల్లో ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవలు అందించారు. కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా నిస్వార్థ సేవకు నిలువెత్తు రూపమయ్యారు. 102 సత్యసాయి పాఠశాలల్లో 60,000 మంది పిల్లలు చదువుతున్నారు. ఉచితంగా విద్య వారికి అందిస్తున్నారు. ట్రస్ట్ హాస్పిటల్ ద్వారా రోజుకు 3,000 మందికి పైగా రోగులకు చికిత్స అందుతుంది. గొప్ప సంకల్పంతో బాబా ప్రజల దాహాలు తీర్చడం కోసం 550 కోట్లు ఖర్చు పెట్టి ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 1600 గ్రామాలు 30 లక్షల మందికి పైగా నీరందించారు. చెన్నై డ్రింకింగ్ వాటర్ మోడర్నైజేషన్ స్కీమ్ కోసం 250 కోట్లు ఖర్చు పెట్టారు. సత్యసాయి ట్రస్ట్ ఈరోజు మనం చూస్తే 140 దేశాల్లో 2000 కేంద్రాల్లో విస్తరించింది. సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ 10 జోన్లుగా ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని, సాయి సేవలను ముందుకు తీసుకెళ్తా ఉంది. ఇంత పెద్ద ఎత్తున సేవలు చేసే ఆర్గనైజేషన్ ఎక్కడా లేదు. సత్యసాయి బాబా మనుషుల్లో దేవుడని చూశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోందని, వారు మనుషుల్లో దేవుడిని చూశారని చెప్పుకొచ్చారు. పుట్టపర్తి సత్యసాయి శత జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సత్యసాయిబాబా సమాధిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సత్యసాయిబాబా సేవలను గుర్తు చేసుకుంటూ ప్రసంగించారు. సత్యసాయిబాబా మనుషుల్లో దేవుడిని చూశారని తెలంగాణ సీఎం వ్యాఖ్యానించారు. బాబా స్ఫూర్తి అందరిలో కనిపిస్తోందని, వారు మనుషుల్లో దేవుడిని చూశారని చెప్పుకొచ్చారు. ప్రేమతో ఏదైనా సాధించవచ్చని సత్యసాయిబాబా నిరూపించారని కొనియాడారు. బాబా ఆలోచనలను స్ఫూర్తిగా తీసుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు. ప్రభుత్వాలు కూడా చేయలేని పనులు సత్యసాయి ట్రస్ట్ నెరవేర్చిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇక్కడికి రావాలి, ఉత్సవాలలో పాల్గొనాలి, ఇది జన్మకు ఒక అవకాశం అని భావించి వేలాదిగా భక్తులు ఇక్కడికి రావడమే కాకుండా ఒక మారుమూల ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్ పుట్టపర్తి అనేది, ఇక్కడికి ప్రధానమంత్రి నుంచి రాష్ట్రపతి వరకు, కేంద్ర మంత్రుల నుంచి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు, ప్రపంచంలోనే 40-50 దేశాలకు సంబంధించిన ప్రముఖులందరూ కూడా పుట్టపర్తి పట్టణానికి రావడము, ఈ భూమికి, ఈ నేలకు ఉన్న పవిత్రతను, ఇక్కడ బాబా గారు నివసించడం వల్ల వచ్చిన ప్రత్యేకతను ఈనాడు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తప్పకుండా బాబా సేవలను మరింత విస్తృతంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలను అధికారికంగా నిర్వహించే ఆదేశాలను ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బాబా గారి సేవలను విస్తృతం చేయడానికి, వారి ఆలోచనను, వారి విధానాన్ని ప్రజలకు చేరవేయడానికి మా ప్రభుత్వం ఎప్పుడూ సహకరిస్తుంది, సేవా కార్యక్రమాలలో పాల్గొంటుంది. ఈ కార్యక్రమానికి నన్ను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానించి ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనడానికి అవకాశం కల్పించిన నిర్వాహకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ భక్తులందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మత్తు పదార్థాలతో యువత జీవితాలను బలి చేసుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అన్నారు. డ్రగ్స్ రవాణా చేసేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. డ్రగ్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉందని పేర్కొన్నారు. డ్రగ్స్ గురించి ఎక్కడ ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసులకు వెంటనే అందించాలని కోరారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఏపీని మార్చడంలో ప్రజలంతా భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఏపీ ఈగల్ ఆధ్వర్యంలో ఫిట్ ఇండియా సండే ఆన్ సైకిల్ ర్యాలీని ఈరోజు ఉదయం నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో అనే థీమ్తో పోలీసులు ప్రజల్లో అవగాహన కల్పించారు. సింగ్ నగర్ డాబా సెంటర్ నుంచి పైపుల రోడ్డు వరకు ఈ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, కలెక్టర్ లక్ష్మీషా, ఈగల్ చీఫ్ రవికృష్ణ, పలువురు ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మీడియాతో మాట్లాడారు. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని అన్నారు. పోలీసు పరంగా ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజల సహకారం చాలా అవసరమని చెప్పుకొచ్చారు. మత్తు పదార్థాల రవాణాను చాలా వరకు నివారించామని పేర్కొన్నారు. ఏపీలో గంజాయి సాగును పూర్తిగా నిర్మూలించామని అన్నారు. ముఖ్యంగా యువత వీటికి బానిస కాకుండా చూడాలని సూచించారు. ఈగల ఆధ్వర్యంలో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నామని తెలిపారు. ప్రజలు కూడా వీటిపై అవగాహన పెంచుకోవాలని సైకిల్ ర్యాలీ నిర్వహించామని చెప్పుకొచ్చారు. విదేశాల నుంచి వచ్చే డ్రగ్స్ కు యువత ఎక్కువగా బానిసలుగా మారుతున్నారని పేర్కొన్నారు. యువతతో పాటు వారి కుటుంబాలు కూడా నాశనం అవుతున్నాయని వివరించారు. విజయవాడ సిపి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం డ్రగ్స్ మీద ఒక యుద్ధమే ప్రకటించిందని తెలియజేశారు. డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని హెచ్చరించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆధ్వర్యంలో శాటిలైట్ ఇమేజ్, డ్రోన్స్ ద్వారా గంజాయి సాగును పూర్తిగా నియంత్రణ చేశామని అన్నారు. అంతకుముందు 9,000 ఎకరాల్లో గంజాయి సాగు జరిగేదని వివరించారు. ఇప్పుడు 1 సెంటు భూమిలో కూడా గంజాయి సాగు లేకుండా డీజీపీ ఆదేశాలతో పనిచేయగలిగామని పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగం, రవాణాపై దృష్టి పెట్టామని చెప్పుకొచ్చారు. క్విట్ ఎన్డీపీఎస్ అనే చట్టాన్ని ఉపయోగించి 27 మందిని జైలుకు పంపామని వివరించారు. డ్రగ్స్ విషయంలో ఏడాది పాటు జైల్లో ఉంచి కఠిన చట్టం ఉందని తెలియజేశారు. డ్రగ్స్ వినియోగం, సేవించే ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. అన్ని జిల్లాల్లో డ్రోన్ల ద్వారా పటిష్టమైన నిఘా పెట్టామని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో 10,000 కెమెరాలు పెట్టామని తెలియజేశారు. We have to make him aware of his consequences, what he is doing, and it is our responsibility to stop each and every person. I want you to become partners with us. You please partner with us, have a partnership with us in declaring this war against the drugs. I want each one of your cooperation. This cycle rally is an educational campaign for the society to make an appeal to each member of the society. It is our responsibility. Ultimately, we have to live in this society, and if we can see the condition of the other countries who have fallen into this trap. They are going to the worst phases. The productivity has come down. The productivity of youth in this country, what we have is we have the youth, and age profile is on our side. So if we allow our youth to fall into this trap, then we'll leave behind. We'll be left behind in progress. So it is our responsibility. Let us partner and prevent the drug consumption, the drug trafficking. People in and around you will be doing it. So you have the information, pass on to us. We would like to. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డ్రగ్స్ మీద ఒక యుద్ధమే ప్రకటించింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు డ్రగ్స్ వద్దు బ్రో అన్న ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకునేసేసి ఈ డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపుతున్నాము. గౌరవ డీజీపీ గారు వచ్చిన తర్వాత దాదాపు అంతమునుపు విశాఖపట్నం ఏజెన్సీ డ్రగ్స్ అనేది ఎక్కువ గంజాయి సాగు చేసేవారు. అటువంటిది శాటిలైట్ ఇమేజరీ, అదేవిధంగా శాటిలైట్ మ్యాప్స్ ఉపయోగించి, డ్రోన్స్ ఉపయోగించి సమూలంగా 1 ఎకరాలో కూడా గంజా పండకుండా మనము చర్యలు తీసుకోవడం జరిగింది. G20 సమితిలోని ప్రత్యేకంగా ఈ గంజాయి డ్రగ్స్, ప్రత్యేకంగా డ్రగ్స్ ఎందుకు వాడకూడదు మనం అందరం కూడా ఆలోచించాలి. ఈ డ్రగ్స్ టెర్రరిస్టులకి చాలా సంబంధాలు ఉన్నాయి. ఎన్నో టెర్రరిస్ట్ కార్యక్రమాల్లో కూడా ఇది భాగం అవుతుంది. కాబట్టి యువత అంతా కూడా దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి. దేశాన్ని ప్రేమించే ఎవరైనా సరే డ్రగ్స్ను ముట్టుకోరు. ఎందుకంటే ఇంకా మీరు డ్రగ్స్ మీద ఖర్చు పెట్టే ప్రతి రూపాయిలో కొంత భాగం మన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ ఇటువంటి ప్రాంతాల్లో ఉన్న టెర్రరిస్టుల చేతికి వెళ్తుంది. దానివల్ల దేశంలో అంతర్గత భద్రతకి ముప్పు వాటిల్తుంది. కాబట్టి యువత అంతా కూడా ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో మీరందరూ పాల్గొవాలని, ఈ సైకిల్ ర్యాలీని విజయవంతం చేయాలని. రాష్ట్రంలో 2.04 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్నను మార్కెట్ ద్వారా కొనుగోలు చేయాలని అధికారుల్ని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏజెన్సీల ద్వారా కొనుగోలు చేయించేందుకు ప్రయోగాత్మకంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అరటి ధరలు, పత్తి, మొక్కజొన్న కొనుగోళ్లపై వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ శాఖల అధికారులతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అరటి కొనుగోళ్ల గురించి రోజు వ్యాపారులతో సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. డిసెంబర్ మొదటి వారం నుంచి మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉన్నందున అప్పటి వరకు రైతులు నష్టపోకుండా రవాణా చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మద్దతు ధర కంటే మొక్కజొన్న తక్కువ పలుకుతున్నందున ధరల స్థిరీకరణ నిధి ద్వారా చెల్లించే అవకాశాన్ని పరిశీలించండి అని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం రాయలసీమలో 40,000 హెక్టార్లలో అరటి, రాష్ట్ర వ్యాప్తంగా 1.42 లక్షల హెక్టార్లలో మొక్కజొన్న సాగవుతోందని అధికారులు సీఎంకు వివరించారు. 8.18 లక్షల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు. రాయలసీమలో పండిన అరటిని ముంబై, కోల్కతా తదితర ప్రాంతాలకు రైల్వే వ్యాగన్ల ద్వారా తరలించి విక్రయాలు జరిపేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని కేంద్రానికి రాసినట్టు వివరించారు. పుట్టపర్తిని సందర్శించే ప్రతి హృదయంలో సత్యసాయిబాబా ప్రేమ, కరుణ, ఆధ్యాత్మిక శక్తి ప్రకాశిస్తుందని, ధైర్యానికి, త్యాగానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక రాయలసీమ నిలుస్తుందని ఏపీ ఐటీ విద్యల శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. రాయలసీమ నేలలోనే ప్రపంచ ఆధ్యాత్మిక కిరణం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జన్మించారని పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ కాన్వకేషన్లో ఐటీ విద్యల శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ప్రశాంతి నిలయం పూర్ణచంద్ర ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గౌరవ అతిథిగా సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ ప్రసంగిస్తూ విలువలతో కూడిన విద్య శ్రీ సత్యసాయి యూనివర్సిటీ ప్రత్యేకత. పుట్టపర్తిని సందర్శించే ప్రతి హృదయంలో సత్యసాయిబాబా ప్రేమ, కరుణ, ఆధ్యాత్మిక శక్తి ప్రకాశిస్తోందని, ధైర్యానికి, త్యాగానికి, ఆధ్యాత్మికతకు ప్రతీక రాయలసీమ అన్నారు. అలాంటి నేలలోనే ప్రపంచ ఆధ్యాత్మిక కిరణం భగవాన్ శ్రీ సత్యసాయిబాబా జన్మించారన్నారు. లవ్ ఆల్, సర్వ్ ఆల్ అనే బాబా నినాదాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని మంత్రి నారా లోకేష్ యువతను కోరారు. Indians with moral courage, not just professional competence. We need youngsters who can say, I will not only succeed, I will serve. I will not only grow, I will uplift. I will not only achieve, I will do so with integrity. Let this be your contribution to our great motherland. Congratulations to every graduate of this sacred institution. Go forth, lead with courage, serve with compassion, build a stronger India, and I would earnestly request youngsters here to join politics and help us build a great nation together. Let me conclude with Baba's gentle assurance, one that every student of this university carries like a whisper in the soul. I am with you, in you, around you, guiding you. May His grace protect you. May your life reflect His ideals, and may you spread the spirit of Rayalaseema. My heartfelt congratulations to all of you. Thank you very much. Jai Sai Ram, Jai Hind. ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థ కళాపీఠం ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో నిన్న రాత్రి నిర్వహించిన జానపద నృత్యాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశాకు చెందిన కళాకారుల బృందం ప్రదర్శించిన జానపద నృత్యాలు జాతీయ సమైక్యతను చాటాయి. ప్రాంతాలు, కళారూపాలు వేరైనా కళాకారులకు ఎళ్లలు లేవని నృత్య ప్రదర్శనలు రుజువు చేశాయి. 3 ప్రాంతాల భాష, సంస్కృతి, సంప్రదాయాలను మేళవిస్తూ ప్రదర్శనలు త్రివేణి సంగమల్లా సాగాయి. కళాపీఠం ఆధ్వర్యంలో నిన్న రాత్రి పీబీ సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగిన వివిధ రాష్ట్రాల జానపద నృత్య ప్రదర్శనలు భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, మణిపూరి, గుజరాతీ, ఛత్తీస్గఢ్, అస్సామీ, గిరిజన సాంప్రదాయ నృత్యాలు కనువిందు చేశాయి. స్కూల్ ఆఫ్ థియేటర్ ఆర్ట్స్ నృత్య బృందం ఆర్ నాగరాజు పట్నాయక్ నృత్య దర్శకత్వంలో జానపద కళారూపాలు ప్రదర్శించింది. బెంగాలీ జానపద నృత్యంతో పాటు ఛత్తీస్గఢ్, గుజరాతీ, అస్సామీ జానపద నృత్యాలను ప్రదర్శించిన రిథమ్ డాన్స్ అకాడమీ బృందానికి అమిత్ కౌర్, రాకేష్ ముఖి నృత్య దర్శకత్వం వహించారు. ట్రైబల్ అండ్ ఫోక్ ఆర్ట్ సెంటర్ డాక్టర్ అలోక్ కుమార్ పాండా నృత్య దర్శకత్వంలో సంబల్పురి గిరిజన జానపద నృత్యాలతో పాటు ఒడిశా గ్రామీణ నృత్యాలు ప్రదర్శించారు. ఒడిశా గిరిజన నృత్యాలను బిదిజా సేనాపతి, కరిష్మా బెహ్రా, ఇరిటా దెహ్రా, జ్యోతిరాణి పట్నాయక్, స్వపారాణి, జోహిదార్, తనుశ్రీ మల్లిక్, హరిప్రియ ఆచార్య ప్రదర్శించారు. విశాఖపట్నం నృత్య కళాకారులు డి లక్ష్మీ స్నేహిత, ఎన్ జోషిత, బి పూజిత చందన, వై ఇందిర, బి గీతిక, బి అంజలి, పి అప్పలనాయుడు ఆంధ్రప్రదేశ్లోని వివిధ గిరిజన జానపద నృత్యాంశాలు ప్రదర్శించారు. పశ్చిమ బెంగాల్ నృత్య కళాకారులు జ్యోతి బౌరి, శ్రేయ చంద్ర, ఖరత్రికా రాయ్, ప్రియా బిట్, ప్రభోంతి బౌరి కూడా తమ నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. మొత్తం 19 నృత్యాంశాల్లో మహాభారత్, గణేష్ వందనం, బిహు, తెలుగు వైభవం, తల్లి భారతీ వందనం, ఝుమూర్, మైలాజాడ నృత్యాంశాలు బాగా అలరించాయి. సిద్ధార్థ కళాపీఠం ప్రధాన కార్యదర్శి బివిఎస్ ప్రకాష్ కళాకారులను ఘనంగా సత్కరించారు.
మారుతినగర్ మసీదు రోడ్లో ఆర్యన్ కిడ్నీ ఆసుపత్రి డాక్టర్ పవన్ సాయి, డాక్టర్ చాగంటి సింధు దంపతుల ఆధ్వర్యంలో నిన్న రాత్రి అయ్యప్ప పడి పూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. విద్యుత్ దీపకాంతుల నడుమ సుందరంగా అలంకరించిన వేదికపై అయ్యప్ప స్వామి, ఇతర దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజా గురుస్వామిచే నిర్వహించిన పడిపూజ కార్యక్రమానికి అయ్యప్ప స్వాములు, శివస్వాములు, భవానీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి భక్తి పారవస్యంతో తరించారు. మారుతినగర్ మసీద్ రోడ్లో ఆర్యన్ కిడ్నీ ఆసుపత్రి డాక్టర్ పవన్ సాయి, డాక్టర్ చాగంటి సింధు దంపతుల ఆధ్వర్యంలో నిన్న రాత్రి అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవం కన్నుల పండుగ జరిగింది. రాజా గురుస్వామిచే పడిపూజ మహోత్సవం జరిగింది. విద్యుత్ దీపకాంతుల నడుమ సుందరంగా అలంకరించిన వేదికపై అయ్యప్ప స్వామి, ఇతర దేవతామూర్తుల విగ్రహాలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత గణపతి, కుమారస్వామి మెట్ల పూజ చేశారు. అనంతరం స్వామివారికి పంచామృతం, కుంకుమ, చందనం, పసుపుతో అభిషేకం చేశారు. మహామంగళ హారతితో పూజా కార్యక్రమాన్ని ముగించారు. స్వాములు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అయ్యప్ప నామస్మరణతో మార్మోగింది. వందలాది మంది భవానీలు, అయ్యప్పలు భజన కార్యక్రమానికి తరలివచ్చారు. పడిపూజ కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. తొలిసారి అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు డాక్టర్ పవన్ సాయి తెలియజేశారు. బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో శనివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ సోమవారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. తర్వాత అదే దిశలో పయనిస్తూ బుధవారం నాటికి మరింత బలపడుతుందని అంచనా వేస్తోంది. ఇది తుఫానుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. తుఫానుగా మారితే సెనయార్ అని భారత వాతావరణ విభాగం నామకరణం చేయనుంది. ఈ పేరును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సూచించింది. అయితే తుఫాను తీరం దాటే ప్రాంతంపై ఇంకా స్పష్టత రాలేదని నిపుణులు చెబుతున్నారు. ఇది సముద్రంలోనే దిశ మార్చుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నావుటపల్లి వద్ద గగన ట్రావెల్స్ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. జాతీయ రహదారిపై యూటర్న్ తీసుకునే లారీని తప్పించబోయి క్రమంలో లారీ ఢీకొనడంతో గగన ట్రావెల్స్ బస్సు ప్రమాదం జరిగింది. గగన ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి అమలాపురం వెళుతోంది. ఉదయం 37 మంది ప్రయాణికులకు హైదరాబాద్ నుండి అమలాపురం వెళుతున్న సమయంలో ప్రమాదం జరగడంతో ప్రయాణికులు ఎమర్జెన్సీ డోర్ ద్వారా ప్రయాణికులు సురక్షితం బయటపడ్డారు. పోలీసులు, రవాణా శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.